చెప్పండి. మొన్న సాక్షి టీవీ యాంకర్ అమరావతి మీద ఒక కమెంట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం? మీ క్వశ్చనే తప్పు ఉందండి. అదే స్టీరియోఫోనిక్ దాంట్లో ఒక పద్ధతిలో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం దయచేసి సామాజిక మాధ్యమాల్లో ఉన్నవాళ్ళు, అందున బాధ్యతాయుతమైన విలేకరులు మానుకోవాలనేది నా విన్నపం. అక్కడ ఒక అనలిస్టు సాక్షి ఛానల్లో హెచ్ఐవి సెంటర్స్ గురించి, వేశ్య వృత్తి చేసుకునే కుటుంబాల గురించి ఒక డేటా టైమ్స్ నౌ, డెక్కన్ క్రానికల్ ఇచ్చిన డేటాని, అంతకుముందు TV5, ఈటీవీ, ఆంధ్రజ్యోతి వారు ఇచ్చిన డేటాని వివరిస్తూ ఆయన ఒక విశ్లేషణ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. అది యాజ్ ఏ హోస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇలా మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు కూడా అవుతాయని కూడా చెప్పారు. ఇక్కడ ఒక సాకు దాన్ని పెట్టుకొని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పరిపాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను కప్పిపుచ్చుకోవడం కోసం దీన్ని ఇష్యూగా చేసి సాక్షి మీద తన అక్కసుని వెలిబుచ్చుకోవడం అనేది కూటమి ప్రభుత్వం చేసిన పని. అది అసలు జరిగింది. ఇక్కడ ఇదే వైఖరి కనుక వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ యాంకర్స్ కొన్ని మాటలు మాట్లాడిన, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇలా వంక పెట్టుకొని కనుక తప్పుడు కేసులు పెట్టేసి ఇలా చర్యలు తీసుకునే పద్ధతి కనుక మొదలైంది అంటే రేపు ప్రభుత్వాలు మారవా? వేరే పార్టీలు రావా? వేరే ముఖ్యమంత్రి రాడా? అవి వచ్చినప్పుడు ఈ రికార్డ్ ఎక్కడికి పోద్ది? గూగుల్లో ఎప్పుడు కొట్టినా వస్తుంది డేటా, ఎక్కడికి పోద్ది? కాబట్టి నేనేమంటానంటే, ఉన్నది ఉన్నట్లు మీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదన్నా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు తగినట్టు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఏమేమి సెక్షన్స్ వర్తిస్తాయో ఆ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టుకోండి, తప్పులేదు. అక్రమ కేసులు, SC ST అట్రాసిటీ కేసులు, ఇట్లా అనేక రకాల కేసులు పెట్టేసి భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని, రాష్ట్ర ప్రజలకి ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుంది అని చెప్పడం కోసం ఒక సాకుగా తీసుకొని దాన్ని చెప్పారు. నేను ఒక మాట, ఈరోజు మహిళలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా ముసుగులో వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అమ్మా, మహిళామ తల్లులారా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే మాటలు ఇంతకంటే పచ్చిగా TV5 వారు గతంలో మాట్లాడారు. అప్పుడు సొంపుగా ఉందా? వినసొంపుగా ఉందా? బాగా ఉందా? ఆంధ్రజ్యోతి వారు మాట్లాడారు. అప్పుడు హాయిగా ఉందా? చెప్పండి. మరి ఈటీవీ వారు మాట్లాడారు. అప్పుడు హాయిగా ఉందా? అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లెగుస్తున్నాయే. అప్పుడు రాని పోలీసులు ఇప్పుడు వస్తున్నారే. మీకు పరిపాలించడం చేతగాక, ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక, సంవత్సరం గడిచిపోయినా ఏం పని చేశామో అని చెప్పుకోవడానికి ఏమీ లేక, నెలకో ఇష్యూ చొప్పున మీ మనసులో పెట్టుకున్న అక్కసుని వెలిపుచ్చడం కోసం సాక్షి ఛానల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. మరి జగన్ పర్యటన అత్యద్భుతంగా జరిగింది. అశేష ప్రేక్షక జనం వచ్చారు. రైతులందరూ రైతు సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, మాట్లాడారు. కావాలని 4-5 కార్యకర్తలను పోగేసి ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళు విఫలం చెందారు. కానీ వాళ్ళు చెప్పులు విసిరింది పోలీసుల మీద అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ రైతులు కావచ్చు, కామ్గా ఉన్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని కనుక తెలుసున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అక్కడ బాధలు పడుతున్న రైతులు తొక్కి చంపేసేవాళ్ళు ఆ చెప్పులు ఇసిరి వాళ్ళని. కానీ వాళ్ళు పోలీసుల మీదో, పోలీసు వ్యవస్థ మీదో అనుకొని అక్కడ రైతులు
జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కామ్గా ఉన్నారు. చూశారు కదా అక్కడ జనం క్రౌడ్ ఎలా ఉందో. ఆ క్రౌడ్కి, ఆ జనాభిమానానికి, ఉక్కిరి బిక్కిరి ఆడని ఆ జన సందోహానికి వాళ్ళ మధ్యలో వీళ్ళు పడితే ఏమవుతారు? నలిగిపోతారు. ఇక్కడ డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారని చెప్తున్నారు కదా అందరూ. ఓకే నేనేమంటానంటే 500 ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతారని, డబ్బులు ఇచ్చి పిలిపిస్తే వచ్చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అక్కడున్న రైతుల్ని, ఆ ప్రాంత ప్రజల్ని మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు అంటే ఎంత అహంకారం ఉంటే, ఎంత కండకావరం ఉంటే, ఎంత అధికార మదం ఉంటే, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే డబ్బు పెట్టి మనుషుల్ని కొంటున్నారని చెప్పి మీరు మాట్లాడతారా బహిరంగంగా? ప్రేమ లేక డబ్బు కోసమే వచ్చారు, జనం కోసం, అంటే ఈయన కోసం కాదు డబ్బు కోసం వచ్చారని నేను అంటాను 100%. ఈయన ఏం చేయలేదు కాబట్టి కదా 5 సంవత్సరాల్లో, ఈ సంవత్సరంలో ఏం ఇస్తారండి? ఏమంటే మీ ఇల్లు సక్రమించుకోవడానికే మీకే చాలా ఏళ్ళు పడుతుంది. మీరు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని రేపు పొద్దున్నే మీ ఆవిడ కడుపు చేయాలన్నా, లేకపోతే ఇల్లు సక్కబెట్టాలన్నా అవదు కదా. సంవత్సరం పడుద్ది దేనికైనా. సంవత్సరాలు పడితే 5 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మెట్టు పైకెక్కి ఎదుగుతాం, ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాడు. 100% తీసుకెళ్తారు. ఇదిగోండి 100 మందిలో ఒకడు బయటకు వచ్చి నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామంటే కుదరదు. ఎందుకంటే అది కూటమి కాదండి, అందరినీ కూడా మనము ఐకమత్యం చేసుకుందామని ఈరోజు ఎవరికైతే ఎలక్ట్రీషియన్లకు కానీ కిట్లు ఇవ్వడం కానీ, లేడీస్కి కానీ, ఎవరికి గేర్కి అంటే ఇజ్రాయల్కి కానీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఆధార్ కార్డు ఉందా? మీ ఊహ తెలిసిన తర్వాత ఆధార్ కార్డు పుట్టించారా మీ జగనన్న? అంటే ఉన్నదా? మీరు క్వశ్చన్ చేస్తున్నారా, స్పీచ్ ఇస్తున్నారా? మీరు క్వశ్చన్లన్నీ వరుసగా అడగండి. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్తా. అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి. 5 సంవత్సరాలు ఉన్నాడు కదా మీ జగనన్న. ఆయన ఏ రోజైనా ట్రాన్స్జెండర్లకి ఆధార్ కార్డులు ఇప్పిద్దామనే ఐడియా రాలేదు ఆయనకి? రోడ్లు వేపిద్దామనే ఐడియా రాలేదు? ఆయన ఏదో రంగుల కింద రోడ్లు వేపించేసి ఒక 2-3 నెలలు తరహాతో పోయింది. ఈరోజు ఏ వాడకెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను, కానీ ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ పొద్దున్న 1 గంట న్యూస్ పేపర్ చూసుకుంటారు, దాంట్లో మీకు పాజిటివ్ అన్నీ చదువుకుంటారు, నెగిటివ్ అంతా వదిలేస్తారు. అది నాకు తెలుసు. 100% ఆబ్వియస్లీ అదే చేస్తారు. కానీ వాళ్ళు గొప్పే చేస్తున్నారు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టారని, లేకపోతే వాట్ ఎవర్, ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను అంటున్నాను, ప్రజలు కూడా అంటున్నారు. అందుకే ఆయనకి 11 ఇచ్చారు, వీళ్ళకి 160 ఇచ్చారని నేను అంటాను. ఆబ్వియస్లీ ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్. ఇది 11 కాదు, వచ్చే 5 ఏళ్ళ తర్వాత 1 వస్తుంది. అంటే ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు మీకు 11 వస్తాయని 2 ఏళ్ళు చూపిస్తున్నారు. అది మీ జగన్ గారు ఊహించుకోలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరో చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇలా అంటున్నాడు, 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. అంటే ఇంకా 5 సీట్లే వస్తాయని చెప్తున్నాను. తర్వాత 5 ఏళ్ళు అది నేను అంటున్నాను. అంటే నాకు తెలుసు ఆయన ఏం చేయడు, ఏం చేయలేడు, ఏం చేయబోడు, ఏం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు కాబట్టి. 100% ఏం చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఒక గజ్జు ఉందండి. ఏంటంటే నేను ఓడిపోయాను, ఎలాగైనా తొక్కేసి నేనే లగాలి అన్న ఒక పిచ్చి ఉంది. అంతేగాని ఆయనలో బాగుపరుద్దాం ఇండియాని, లేకపోతే మన భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని ఏమీ లేదు. గజ్జ అనమాట. ఏం గజ్జ అంటే ఈయన కొడుకులు గెలిచారు, నేను కొన్ని వేల కోట్లు అప్పు చేశాను. ఏమండి వాళ్ళ ఇంట్లో ఉండే అక్క, అమ్మ వాళ్ళందరే దూరం వెళ్ళిపోయారంటే ఈయన నెగిటివిటీ స్ప్రెడ్ ఇంట్లో వాళ్ళకే నచ్చలేదు అంటే జనానికి ఎందుకు నచ్చుతుంది సార్? ఎందుకు నచ్చుతుంది? ఆబ్వియస్లీ ఎవ్వరికీ నచ్చదండి. ఈయనలో ఒక్కటి పాజిటివ్ సెన్స్ ఒక్కటి కూడా లేదు. 100% నేను చెప్తున్నాను, ఇది ఇండియాలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంతమంది ఉంటారు కదండి, మదమెక్కిన, అదే వాళ్ళ డబ్బులు తిన్నా, అదే ఫ్రీగా వచ్చిన జగన్ ఇల్లులు, ఫ్రీగా వచ్చిన జగన్ పథకాలు ఆయన ఏమన్నా ఇచ్చుంటే లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కడికి 10,000, 15,000, 20,000. ఏమండి బాధల్లో ఉన్నోడికి 10,000 ఇస్తే వాడు తప్పు చేసినా పర్లేదు, వాడు 10,000 ఇచ్చాడు అన్నది గుర్తుపెట్టుకుంటాడు. కానండి మన ఊరికి, మన వాడికి, మన పిల్లలకి మంచి చేసింది ఎవడో గుర్తుపెట్టుకోడు. ఎందుకంటే నీ జోబులో డబ్బులు పెట్టే వాడినే నువ్వు గుర్తుపెట్టుకుంటావు వాడి పేరు అడిగి. అదే జరిగింది గత 5 సంవత్సరాల ముందు. ఇప్పుడైతే సంవత్సరం అయినా కానీ ఏం జరగలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటేనండి చూడండి, చూసిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత జనాలు చెప్తారు. 100% 5 ఏళ్ల తర్వాత కూడా ఏ ఒక్క పోర్ట్ఫోలియోలో ఏళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా ఏళ్ళ గెలుస్తారు. ఇది కూటమి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వాటెవర్ ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ కానీ
కూటమి కింద వచ్చినా కానీ వాళ్ళే గెలుస్తారు, వీళ్ళైతే గెలవరండి. ఎందుకంటే ఆయనలో గజ్ ఉంది అంతే, అంటే కుళ్ళు ఉంది కానీ ఆయనలో పరిపాలన చేసే హోదా లేదని నేను అంటాను. 100% ఆయన కుళ్ళేనండి, ఒళ్ళు మొత్తం కుళ్ళు ఉంది కానీ పరిపాలన లేదు అని నేను అంటాను. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఏం చేశాడండి? ఏం చేయలేదు, ఏం చెయ్యడు కూడాను. ఆబ్వియస్లీ ఆయన